అటు పెట్టుకో. यज्ञोपवेतं समर्पयामि। दिव्यचन्दनं समर्पयामि। दिव्यचन्दनं समर्पयामि। श्री अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि। अक्षतान् समर्पयामि। श्री वरलक्ष्मी देवताय नमः। ओम प्रकृतये नमः। ओम विकृतये नमः। ओम विद्यायै नमः। ओम सर्वभूतप्रदाय नमः। संस्थाय नमः। विभूतये नमः। स्वरूपाय नमः। परमात्मकाय नमः। वाचये नमः। पद्मरायाय नमः। पद्माय नमः। शुचये नमः। स्वाहाय नमः। स्वधाय नमः। गण्याय नमः। ओम हिरण्याय नमः। ओम लक्ष्म्यै नमः। ओम नित्यपुष्टाय नमः। ओम विभवाय नमः। ओम आह्लादजन्याय नमः। ओम पुष्टिये नमः। ओम शिवाय नमः। ओम शिवकर्त्यै नमः। ओम सत्याय नमः। ओम विमलाय नमः। ओम विश्वजन्याय नमः। ओम दारिद्र्यनाशिन्याय नमः। ओम प्रीतपुष्करणे नमः। ओम शान्ताय नमः। ओम शुक्रमाल्याम्बराय नमः। ओम श्रियाय नमः। ओम भास्कराय नमः। ओम विरोनिलयाय नमः। ओम वरारोहाय नमः। ओम यशस्विनाय नमः। ओम वसुन्धराय नमः। पूजयामि पद्मलयाय नमः। ओम नाभिं पूजयामि। मधुरमात्रे नमः। सर्व पूजयामि। शम्भुकण्ठे नमः। कण्ठं पूजयामि। सुमुखाय नमः। मुखं पूजयामि। सुनेत्राय नमः। नेत्रं पूजयामि। रमाय नमः। कर्णौ पूजयामि। कमलाय नमः। शिरः पूजयामि। श्री वरलक्ष्म्यै नमः। सर्वाङ्गानि पूजयामि। कमलाय नमः। प्रथमग्रन्थिं पूजयामि। रमाय नमः। द्वितीयग्रन्थिं पूजयामि। लोकमात्रे नमः। तृतीयग्रन्थिं पूजयामि। विश्वजन्ये नमः। चतुर्थग्रन्थिं पूजयामि। वरलक्ष्म्यै नमः। पञ्चमग्रन्थिं पूजयामि। क्षीराब्धितनयाय नमः। षष्ठमग्रन्थं पूजयामि। विश्वसाक्षिणे नमः। सप्तमग्रन्थिं पूजयामि। चन्द्रसहोदराय नमः। अष्टमग्रन्थिं पूजयामि। वरलक्ष्म्यै नमः। नवमग्रन्थिं पूजयामि। సూత మహాముని చంద్రపురి మొదలైన మౌష్ణ మహారుషులు చూసి ఇలా అన్నాడు. ఓ మునీశ్వర్లారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతీకి చెప్పాడు. దాన్ని చెప్తాను వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన్ని పిలిచి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం మీద సెలవేయండి అని అడుగుగా ఆ పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయవలెను. పార్వతీదేవి, నాథ, వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి? ఏ దేవతను పూజించాలి? ఏ విధముగా పూజ చేయాలి? దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా అని వివరములన్నీ చెప్పండి అని అడుగుగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవునికి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులని ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలి కళలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ఓ చారుమతి, నేను నీకు వరలక్ష్మీదేవిని
నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీవు కోరిన వరములను ఇస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కల్లోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తియే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాయే అని అనేక విధముల స్తోత్రం చేసింది. ఓ జగజ్జన్ని, నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజ ఫలము వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెంది వెంటనే మెలకు వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారము నువ్వు తప్పకుండా వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతిని ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలిగారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు మామిడాకులతో అలంకారములు చేశారు. కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలు స్త్రీలతో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అని ఈ శ్లోకంతో ధ్యాన వాహనాలు షోడశోపచార పూజలు చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడిచేతి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తన కాళ్ళను చూసుకుంటే డజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపాకటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదర్శనం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదే ఉంది. మూడవ ప్రదర్శనం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా భూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వారికి రథ గజ త్వరగా వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతిని కలిసి వారి చేత శాస్త్ర ప్రకారము పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షంతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలములు ఇచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తన కోసం వచ్చిన గుర్రాలను, ఏనుగులను మొదలైన వాహనాలతో వారి ఇండ్లకు బయలుదేరారు. వారు తోవలో చారుమతి తన భాగ్యమును ముసలించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటల చారుమతి ఎంతో అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తన ఒక్కతే పూజించకుండా తనను అందరికీ చెప్పి తనకు కూడా ఇంతటి సౌభాగ్యము కలగజేసిన చారుమతి ఎంత పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండటం తాము ఎంత భాగ్యవంతులని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఉత్తమమైన వ్రతం చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత మహాముని సౌనకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషిని మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నాడు. ఈ వరలక్ష్మి వ్రతకల్పం సమాప్తము. కథాక్షితులు అమ్మవారి మీద వేసి మీ మీద వేసుకోండి. వరలక్ష్మీదేవి తల్లి శనివిడి, వడపప్పు, పానకం, అరటిపండు, కొబ్బరికాయ, శనగలు నైవేద్యం, ఓం ప్రణేశం, ఓం ప్రణేశం.
సర్వేశ్వరార్పణమస్తు. ఓం భూర్భువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి పరిశీలయామి. అమృతవస్తు శ్రీ విఘ్నేశ్వర వినాయకాయ తల్లి వరలక్ష్మీదేవి సన్ని సర్వదేవతలారా మహా నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణే స్వహ ఓం జ్ఞానే స్వహ ఓం శమానే స్వహ ఉదానే స్వహ మధ్యపాని సమర్పయామి. హస్తో వృక్షాలని పాదో వృక్షాలని పునరాజ్ఞ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వేశ్వరార్పణమస్తు. పరమ పావనీవమ్మ బంగారు బొమ్మ వరలక్ష్మీ మాయమ్మ సిరులీయవమ్మ పరమ పావనీవమ్మ బంగారు బొమ్మ మల్లెలు మొల్లెలు కొల్లెలుగా తెచ్చి తెల్ల కలువలతోటి దేవి నిన్ను పూజింతు. మల్లెలు మొల్లెలు కొల్లెలుగా తెచ్చి తెల్ల కలువలతోటి దేవి నిన్ను పూజింతు. వరలక్ష్మీ మాయమ్మ సిరులీయవమ్మ క్షీరాబ్దితనయ సింహాసనమీతు కోరి ధ్యానము చేసి దేవి నిన్ను పూజింతు. క్షీరాబ్దితనయ సింహాసనమీ